హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎన్పి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏం తెలుసుకుందామంటే మనం యూట్యూబ్ వీడియోస్కి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలో ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు, టైటిల్, డిస్కషన్, అలాగే థంబ్నెయిల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, షెడ్యూల్ పెట్టేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియోకి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలో ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అయితే ఇక ఆలోచన చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. దానికన్నా ముందు మా యొక్క యూట్యూబ్ ఛానల్తో కొలాబరేట్ ఎవరైనా అవ్వాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మాతో కొలాబరేట్ అయినటువంటి ఛానల్స్ గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు, ఈ యొక్క ఛానల్ ఎస్కే అమీర్ బాషా గారు రన్ చేస్తున్నారు. ఈ యొక్క ఛానల్లో మొబైల్ టెక్నాలజీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇక సెకండ్ వన్ ఆల్ ఇన్ వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్, ఈ యొక్క ఛానల్ జ్ఞానేశ్వర్ గారు రన్ చేస్తున్నారు. ఈ యొక్క ఛానల్లో మొబైల్ టెక్నాలజీ, ఎడ్యుకేషనల్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇక థర్డ్ వన్ సాగర్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్, ఈ యొక్క ఛానల్ని సాగర్ గారు రన్ చేస్తున్నారు. ఈ యొక్క ఛానల్లో మొబైల్ టెక్నాలజీ ట్రిక్స్ అండ్ టిప్స్, అలాగే అన్బాక్సింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఛానల్స్ లింక్స్ మా యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి క్లిక్ చేసి ఈ యొక్క ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు ఫ్రెండ్స్. అయితే ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. దానికన్నా ముందు మీరు ఒక అప్లికేషన్ అయితే యూట్యూబ్ క్రియేటర్స్ యూజ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. న్యూ క్రియేటర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ యొక్క అప్లికేషన్ అయితే యూజ్ చేయండి. దీంట్లో చాలా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. ఆ యొక్క అప్లికేషన్ పేరు యూట్యూబ్ స్టూడియో. ఈ యొక్క అప్లికేషన్ ప్లే స్టోర్లో సెర్చ్ చేస్తే వస్తుంది, లేదా మా యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ యొక్క వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి యూట్యూబ్ క్రియేటర్స్ ఈ యొక్క అప్లికేషన్ కూడా యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను నా యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను యాప్ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాప్ లిస్ట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టూడియో అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇట్ స్టూడియో అని మనకి క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఓపెన్ చేయగానే నోటిఫికేషన్ 0 అని వచ్చింది. ఇప్పుడు మరి రైట్కి అయితే స్వైప్ చేద్దాం ఫ్రెండ్స్. అకౌంట్ అని వస్తుంది. ఇప్పుడు మనం కింద ట్యాబ్స్ ఉంటాయి మనకి. ఇక్కడ మొబైల్లో ప్రతి ఒక్క మొబైల్లో బ్యాక్ బటన్, రీసెంట్ ఫైల్ బటన్, హోమ్ బటన్ ఉంటుంది కదా, దానిపైన ఒక 5 ట్యాబ్స్ ఉంటాయి. యూట్యూబ్లో కూడా మీకు తెలుసు హోమ్, షార్ట్స్, క్రియేట్, సబ్స్క్రిప్షన్, లైబ్రరీ ఉంటాయి. ఆ రకంగా దీంట్లో కూడా ఉండడం అయితే జరుగుతుంది. డైరెక్ట్ నేను అక్కడ ట్యాప్ చేస్తాను. ఇక్కడ 5 ఐటమ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ సెకండ్ ట్యాబ్ రైట్ సైడ్ చేద్దాం. Tab Contact, Tab Analytics 3 of 5, Analytics, Tab Comments 4 of 5, Tab Comments, Tab Playlists 5 of 5. ఇక్కడ ట్యాబ్ ప్లేలిస్ట్ మనం కాంటాక్ట్ తీసుకోవాలి. ఒకసారి ఒక 2-3 టైమ్స్ లెఫ్ట్కి అయితే స్వైప్ చేద్దాం. Tab Content 2 of 5. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం ఫ్రెండ్స్. Content selected. ఇక్కడ కాంటాక్ట్ సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మరి మనం వీడియోస్ తీసుకోవాలి బట్టి రైట్ స్వైప్ చేస్తూ వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్లేలిస్ట్. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. నోటిఫికేషన్ 0, అకౌంట్ ఇక్కడ 3 ఐటమ్స్ ఉండడం అయితే జరిగింది. ఇక్కడ సెలెక్టెడ్ వీడియోస్. మనం ఇప్పుడు ఒక వీడియో అయితే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ సెలెక్టెడ్ వీడియోస్ లోనే ఉంచాను ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. షార్ట్స్, లైవ్. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. సార్ట్ బై, విజిబిలిటీ, వ్యూస్, restrictions, WhatsApp unlimited reactions, select any message, reply text, voice and reactions, July 22nd, 2022, 4:00 PM, Premiere, no likes, no comments, and list, showing items 3 to 5 of 5. ఇప్పుడు నేను ఈ యొక్క వీడియోకి అయితే యూట్యూబ్ వీడియోలో ట్యాగ్స్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు ఇంతకు ముందే రావడం అయితే జరిగింది. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం. యాక్షన్ మెన్యూ అని వస్తుంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి షేర్ వీడియో వచ్చింది. మనం ఎడిట్ ఆప్షన్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. దాని వరకు రైట్ కి అయితే స్వైప్ చేద్దాం. ఎడిట్ వీడియో సెకండ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్,
ఇక్కడ ఓపెన్ చేయగానే ఈ రకంగా రావడం అయితే జరుగుతుంది. టైటిల్ ఇప్పుడు రైట్ అయితే స్వైప్ చేద్దాం. యాడ్ డిస్క్రిప్షన్, విజిబిలిటీ బటన్, సెలెక్ట్ ఆడియన్స్, ప్లేలిస్ట్, వాట్సాప్. ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రైట్కి అయితే ఒకసారి లెఫ్ట్కి స్వైప్ చేసి మళ్ళీ రైట్కి స్వైప్ చేద్దాం. ఇక్కడ ట్యాబ్ మోర్ ఆప్షన్, ట్యాగ్స్, కామెంట్స్ ఈ రకంగా రావడం అయితే జరిగింది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ డబుల్ ట్యాప్ చేయగానే ఈ రకంగా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మరి మనం రైట్కి అయితే స్వైప్ చేద్దాం. మోర్ ఆప్షన్, బ్యాక్, యాడ్ ట్యాగ్స్, యాడ్ ట్యాగ్స్, ఎడిట్ బాక్స్ రైట్ స్వైప్ చేద్దాం. ఇది కేటగిరీ అనమాట. మన టెక్నాలజీ వీడియోస్ వచ్చేసి అందరూ కేటగిరీ సైన్స్ అండ్ టెక్నాలజీలో పెట్టుకోండి. ఇప్పుడు మనం ట్యాగ్స్ ఇవ్వాలి కాబట్టి మనం ట్యాగ్ వీడియోస్ గురించే మాట్లాడదాం. ఇప్పుడు మరి లెఫ్ట్కి అయితే స్వైప్ చేద్దాం. యాడ్ ట్యాగ్స్, ఎడిట్ బాక్స్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే కీబోర్డ్ ఓపెన్ అయింది. ఇక్కడ కీబోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మరి ట్యాగ్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మరి మనం ట్యాగ్ అయితే మనం టైప్ చేద్దాం. ఇక్కడ నేను ఈ యొక్క వీడియో అయితే వాట్సాప్ రియాక్షన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. స్పెల్లింగ్ వచ్చేసి WHATSAPP వాట్సాప్ స్పేస్ రియాక్షన్స్ REACTIONS నేను టైప్ చేస్తాను. స్పేస్ వాట్సాప్. ఇప్పుడు రియాక్షన్స్ delete, I delete, O delete, I O yes, delete, స్పేస్ రియాక్షన్స్. ఇప్పుడు డన్ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. ఎంటర్. అంటే మనం ఒక ట్యాగ్ అయితే యాడ్ చేస్తాం. ఇప్పుడు బ్యాక్ వద్దాం. యాడ్ ట్యాగ్ ఎడిట్ బాక్స్. ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ అయితే స్వైప్ చేద్దాం. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు మరి మనం ఇక్కడ ట్యాగ్ అయితే ఎడిట్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు మరి వీడియో సేవ్ చేయాలి కదా ఫ్రెండ్స్. దాని కొరకు లెఫ్ట్కి అయితే స్వైప్ చేస్తూ వద్దాం. ఎడిట్ థంబ్నెయిల్, సేవ్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మరి మనకు చెప్పడం అయితే జరుగుతుంది ఎడిట్ ఈజ్ సేవ్. ఈ రకంగా మనం వీడియోకి అయితే ట్యాగ్స్ ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మరి మనం హోమ్కి అయితే వచ్చేద్దాం. ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. ఒక ట్యాగ్ అది డిలీట్ చేయాలనుకుంటే డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేస్తే అక్కడ డిలీట్ వస్తుంది, రిమూవ్. దాని మీద ట్యాప్ చేస్తే ట్యాగ్ రిమూవ్ అవడం అయితే జరుగుతుంది. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. యూట్యూబ్ ఒక వీడియోకి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలో నేను చెప్పాను, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. దానికల్ల కారణాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఈ యొక్క వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటే కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్స్ అండ్ సోషల్ మీడియా ఆల్ గ్రూప్స్లో షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు మాకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.